నమస్తే సార్. నమస్తే అండి. మీ చెప్పండి. పేరు సార్? నా పేరు మొహమ్మద్ సల్మాన్ హసన్ అండి. ఏం చేస్తుంటారు సార్? మాది వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఏం లేదండి, మంచిగా ఏం చెప్పారంటే అన్ని స్కీమ్స్ తెస్తా, అది తెస్తా, ఇది తెస్తా, పని ఏమైతే లేదు, ఓన్లీ మాట్లాడుతున్నారు ఆయన. డైలీ ఇక్కడ 2-3 యాక్సిడెంట్స్ అవుతాయి ఈ రోడ్ పైన. చివళ్ళ రోడ్ని ఇక్కడ ఏమంటారు, అప్ప జంక్షన్ నుంచి మన్నగూడలా నా దగ్గర ఒక 5-10 వీడియోస్ చూపిస్తాను. నేను డైలీ పొద్దుగాల వస్తే రాత్రి వెళ్తా ఇక్కడ. మొన్న ఏం చేశారంటే సంక్రాంతి ముందు కొండల విశ్వేశ్వర రెడ్డియా ఏం పేరు అయినది, ఆయన వచ్చి కోమటిరెడ్డి గారు వచ్చి నేను రోడ్ పని స్టార్ట్ చేస్తున్నా, రోడ్ పని మొత్తం అయిపోయింది, సంక్రాంతి తర్వాత నేను నిలబడి ఇట్లా గుండా కొట్టి చెప్పిపోయినారు, నేను స్టార్ట్ చేస్తా పని. ఆయన అది ఇప్పుడు దాకా పని స్టార్ట్ ఖాళీ ఆ రోడ్ పక్కన రోడ్ గీకుతున్నారు. ఆ గీక్తే ఏం లాభం చెప్పండి? అది గీక్తే మన్ను మొత్తం లూజ్ అయిపోయి ఇంకా బైక్ వాళ్ళు చాలా చనిపోయినారు. నా దగ్గర డాటా ఉన్నది, కావాలంటే డాటా చూపిస్తాం మీకు. మొన్న ఒక అంబులెన్స్ యాక్సిడెంట్ అయిపోయింది ఇక్కడ, ఎవరు అడిగేవాళ్ళు లేరు. వీళ్ళు చెప్తున్నారు పని స్టార్ట్, ఏం కాలే ఇప్పుడు దాకా. ఎందుకు కాలే అండి పని చెప్పండి? ఎందుకు చెప్తున్నారు మీరు వచ్చి? ఫాల్స్ కమిట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? మీరు పని చేయాలంటే ఏది చేస్తారో అది చెప్పాలి. ఎంతమంది చనిపోతున్నారండి? ఆయనదే కదా ఇది, ఊరికి ఇక్కడి నుంచి వెళ్తారు కదా ఆయన. ఏం లేదు, అది మాకు చెప్పే అభిప్రాయం అది ఉన్నది మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు గిట ఈ రోడ్ స్టార్ట్ చేస్తా అని చెప్పారు, కానీ ఈ రోడ్ పని ఏం స్టార్ట్ చేయలే. ఆయన గిట ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చిండు, కానీ ఆయన పరిపాలనలో ఈ మార్కెట్ చాలా మంచిగా ఉండే, రియల్ ఎస్టేట్ చాలా మంచిగా ఉండే. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇక్కడ మేము హోటల్లో కూర్చున్నాం, ఇక్కడ మాది పెద్ద వెంచర్లు, ఆడ పని చేస్తాం మేము. ఇప్పుడు ఏం లేదు, ఒక్క కస్టమర్ లేదు. 1 డేలో 8 కస్టమర్స్ మాకు ఉంటుండే, ఇప్పుడు 1 మంత్లో ఒక్క కస్టమర్ లేదు మాకు. అట్లా జరుగుతుంది పని ఇప్పుడు. మీ పేరు సార్? నా పేరు వడ్లా సుభాష్. ఏం చేస్తుంటారు సార్? నేను అది దేశాయిపల్లి, అది వచ్చేసి ఇక్కడ చిలుకూరు గుడి దగ్గర ఇందిరమ్మ ఇంట్లో ఉంటాం మేము. చెప్పండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది. మహిళలకు మంచిగా బస్సులు ఫ్రీ చేసిండు, మంచిగా అన్ని 6 గ్యారెంటీలు కూడా అమలు, ఇంకా ముందు అన్ని 6 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని మా సీఎం సార్కి చెప్తున్నాం. అంటే ఇప్పుడు అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలా ఉందంటారు సార్ రాష్ట్రంలో? చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచిగా నడుస్తుంది. మహిళలు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, ప్రయాణం మంచిగా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. అది ఇంకా మంచిగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇంకా ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆయన కూడా చేశాడు, కానీ తెలంగాణకు రావడానికి చాలా ప్రయత్నం చేశాడు. మంచిగా తెలంగాణ వచ్చింది, మంచిగా పనులు చేశాడు. కాళేశ్వరం కానీ మిగతా కానీ అన్ని కూడా మంచిగా చేసి ఇప్పుడు ఉన్న దానికి ప్రస్తుతానికి మంచిగా నడుస్తుంది. ఇంకా ముందు మంచిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడు ఈ పొదుపు సంఘాలు అనేటివి కూడా ఉన్నాయి కదా, వీటికి కూడా వాళ్ళందరూ చాలా ఆశిస్తున్నారు. పొదుపు సంఘాలు అనేటివి మహిళలకు కూడా ఇంకా మెరుగుపరచాలని కోరుతున్నారు.